నమస్తే, తెరచాటు రాజకీయానికి స్వాగతం. కోట్ల మందికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని ఘనంగా ప్రకటించుకుంటుంది వైసీపీ ప్రభుత్వం. ఎప్పటికప్పుడు తన కార్యాలయాల నుంచి మీటా నొక్కుతూ వివిధ వర్గాల ప్రజల ఖాతాలోకి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉన్నారు ముఖ్యమంత్రి జగన్. ఆ పథకాలే తిరిగి తనకు పట్టం కడతాయని ఆయన ముందు నుంచి నమ్మకంతో ఉన్నట్లు కనిపించారు. అయితే ఇప్పుడు ఆయనలో ఆ కాన్ఫిడెన్స్ తగ్గిపోయిందా? ఎక్కడో తేడా కొడుతుందని అసహనంతో ఉన్నారా? ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీకి వచ్చే ఎన్నికలు నల్లేరు మీద నడకలా కనిపించడం లేదంట. వివిధ స్వతంత్ర సంస్థలతో పాటు సొంతంగా చేయించుకుంటున్న సర్వేలో కూడా అదే స్పష్టమవుతోందట. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలతో సహా జరిగిన అన్ని ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఎటు చూసినా ఆ పార్టీ వారే ప్రతినిధులుగా ఉన్నారు. మరి ఇంత పెద్ద మొత్తంలో అధికార పార్టీని గెలిపించిన జనాల్లో ఆశించినది జరగడం లేదన్న అసంతృప్తి ఉందని సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయంట. మరోవైపు వైసీపీ అధినాయకత్వం చూస్తే 1,50,000 కోట్లకు పైగా నిధులను నేరుగా జనాల ఖాతాల్లో వేశాం కదా అని చెబుతోంది. అయితే గ్రౌండ్ లెవెల్లో మాత్రం వాటి ఫలితాలు పెద్దగా కనిపించడం లేదన్న ఫీడ్బ్యాక్ వస్తోందట. దీంతో ఎందుకిలా జరుగుతోంది అన్న అసహనం జగన్లో కనిపిస్తోందంటున్నారు. అనేక రకాలైన సర్వేలు, నివేదికలు బట్టి అందుతున్న సమాచారం చూస్తే జనాల్లో అసంతృప్తి బాగా ఉందని వైసీపీ అధినేత దృష్టికి వచ్చిందట. దాంతో ఏం చేయాలో తెలియక వైసీపీ పెద్దలలో అసహనం పెరిగిపోతోంది అంటున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ నిర్వహించిన వర్క్షాప్లో సైతం 187% కుటుంబాలకు అన్ని రకాలుగా న్యాయం చేశామని, సంక్షేమ పథకాలు అందరికీ అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. దాన్ని గ్రౌండ్ లెవెల్లోకి తీసుకువెళ్లడానికి గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజాప్రతినిధుల్ని జనంలో తిప్పుతున్నారు. అయితే అలా గడపలు తొక్కుతున్న నేతలకు పలుచోట్ల చుక్కెదురవుతోంది. సంక్షేమ ఫలాలు అందరికీ దక్కడం లేదని, దక్కిన వారు కూడా అనేక రకాలైన ట్యాక్సులు, ధరల పెరుగుదలతో ఎక్కడికక్కడ నేతల్ని నిలదీస్తున్నారంట. తమకు కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో లాగేసుకుంటున్నారు అని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. అదేవిధంగా నిత్యావసర ధరలు అన్నీ పెరిగిపోయాయని కూడా ఆవేదన వెళ్లగక్కుతున్నారట. ఇక అభివృద్ధి అన్నది మచ్చుకైనా లేకపోవడం కూడా క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద కనిపిస్తున్న వ్యతిరేకతకు అద్దం పడుతోందంటున్నారు. ఇవన్నీ సర్వేల రూపంలో తిరిగి హైకమాండ్కి వచ్చి చేరుతున్నాయి. అయినా సరే ఇన్ని లక్షల కోట్లు ఏ సర్కారు ఈ దేశంలో పేదలకు ఇచ్చింది? మనమే ఇస్తున్నాం కదా, ఎందుకు జనాలు దాన్ని పట్టించుకోవడం లేదు అన్న చర్చ వైసీపీ పెద్దలలో ఉందిట. దీని మీదనే జగన్ కూడా తరచూ పార్టీ వర్గాలకు క్లాస్ తీసుకుంటూ ఒకంత అసహనానికి గురవుతున్నారని అంటున్నారు. మరి చూడబోతే ఎన్నికలకు గట్టిగా 2 ఏళ్లు కూడా లేదు. ఇప్పటికే వ్యతిరేకత పెరిగింది. అది ఎన్నికల నాటికి మరింత పెరిగే అవకాశాలే ఉన్నాయి. దాన్ని తగ్గించేందుకు వైసీపీ అధినాయకత్వం ఏం చేస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా జగన్లో మునుపటి ధీమా స్థానంలో అసహనం కనిపిస్తుండడం పార్టీ నేతలను కలవరపరుస్తున్నట్లు కనిపిస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలో టీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు జై కొట్టిన గులాబీ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో బరిలో నిలిచిన కాంగ్రెస్ నేతకు మద్దతు ఇస్తుందా? మమతా బెనర్జీలాగా తటస్థంగా ఉంటారా? ఇప్పుడు ఈ అంశంపైనే గులాబీ బాస్ తర్జన భర్జన పడుతున్నారా? అసలు ఉపరాష్ట్రపతి ఎన్నికలో కేసీఆర్ ఆలోచన ఏంటో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతిచ్చి బీజేపీతో ఢీ అంటే ఢీ అన్నారు టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోదీ వచ్చిన సమయంలోనే యశ్వంత్ సిన్హాను హైదరాబాద్కు రప్పించారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీతో
సిన్హాకు స్వాగతం పలికారు. జలవిహార్లు సమావేశం ఏర్పాటు చేసి యశ్వంత్ సిన్హాకు ఓటేసి గెలిపించాలని పార్టీ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ధీటుగా ఈ సమావేశం నిర్వహించి దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపారు గులాబీ బాస్. అంతా అనుకున్నట్టుగానే రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక్క ఓటు మిస్ కాకుండా టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో యశ్వంత్ సిన్హాకు ఓటు వేయించారు కేసీఆర్. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసిన కేసీఆర్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మార్గరెట్ ఆల్వాకు మద్దతిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. అలాంటిది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మార్గరెట్ ఆల్వా నామినేషన్కు టీఆర్ఎస్ హాజరు కాలేదు. దీంతో టీఆర్ఎస్ స్టాండ్ ఏంటనేది హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉన్నట్టు ప్రకటించారు. ఇక ఫెడరల్ ఫ్రంట్, బీఆర్ఎస్ పేరిట కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్న కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలకు సమాన దూరం పాటిస్తామని పలు సందర్భాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని తమ అధినేత పునరాలోచనలో పడ్డారన్న చర్చ గులాబీ పార్టీలో జరుగుతోంది. ఆ క్రమంలో కేసీఆర్ చేస్తున్న పోరాటం డూప్ ఫైట్ అనే వాదన దేశ ప్రజల్లోకి వెళుతుందనే అనుమానాలు కారు పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించడంతో విపక్షాలన్నీ మౌనం వహించాయి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ చేస్తున్న పోరాటాలకు టీఆర్ఎస్ కూడా సపోర్ట్గా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గులాబీ బాస్ ఆల్వాకు మద్దతిస్తారా లేక సైలెంట్గా ఉంటారా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. మొత్తానికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్కర్కు స్పష్టమైన మెజారిటీ ఉంది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థికి సపోర్ట్ చేసి అబాసుపాలు కావడం కంటే తటస్థంగా ఉండేందుకు కేసీఆర్ మొగ్గు చూపుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీ పాలిటిక్స్లో వైసీపీ, టీడీపీల మధ్య నడుస్తున్న మాటల యుద్ధం ఆసక్తికరంగా మారుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎత్తి చూపుతున్న టీడీపీకి వైసీపీ గట్టిగానే కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. దాంతో ఈ ఇష్యూకి 3 రాజధానులకి లింకు పెడుతూ ప్రతిపక్షం లేవనెత్తున్న ప్రశ్నలకు అధికార పార్టీ నేతల వద్ద సమాధానం లేకుండా పోతోంది. ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్తో వైసీపీ ట్రాప్లో పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏపీలో ముందస్తు ఎన్నికల సంగతేమో కానీ ఇప్పటి వరకు ఎన్నికల అజెండాలో లేని కొత్త అంశాలు తెరపైకి వచ్చేస్తున్నాయి. తాజాగా ఇదే కోవలో వైసీపీని దెబ్బకొట్టేందుకు టీడీపీ మొదలుపెట్టిన ఓ కొత్త మైండ్ గేమ్కు వైసీపీ తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ప్రతిపక్ష విమర్శలను తిప్పికొట్టే క్రమంలో వైసీపీ సెల్ఫ్ డిఫెన్స్లో పడినట్లయింది. ఇదే అదనుగా టీడీపీ వైసీపీ ఎజెండాలో ఉన్న 3 రాజధానుల్ని తెరపైకి తెచ్చేసింది. దీంతో ఏం చేయాలో తెలియక మళ్లీ వైసీపీ ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. ఏపీ రాజకీయాల్లో మైండ్ గేమ్లతో రకరకాల ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఇదే మైండ్ గేమ్ రాజకీయంతో సీఎంగా ఉన్న ప్రత్యర్థి చంద్రబాబును జగన్ దెబ్బకొట్టి అధికారం అందుకోగా ఇప్పుడు అలాంటి మరో మైండ్ గేమ్ రాజకీయంతో జగన్ను ఇరుకున పెట్టేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. దీంతో ఏపీ పాలిటిక్స్ మరింత ఆసక్తికరంగా మారిపోయాయి. గత కొంతకాలంగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న పొరుగు దేశం శ్రీలంకలో రాజకీయాలు కూడా వేగంగా మారిపోయాయి. ఒకప్పుడు దేశ రాజకీయాల్ని పూర్తిగా తమ గుప్పెట్లో ఉంచుకున్న రాజపక్స సోదరుల్ని దేశం నుంచి పారిపోయేలా చేసిన ఘనత ప్రజలకే దక్కింది.
దీనంతటికీ ప్రధాన కారణం ఆర్థిక వైఫల్యాలే. అదే సమయంలో కేంద్రాన్ని సైతం లెక్క చేయకుండా భారీ అప్పులు చేసి మరీ సంక్షేమ పథకాలు నడిపిస్తున్న వైసీపీ సర్కారు కూడా ఏపీని శ్రీలంకగా మార్చేస్తోందంటూ టీడీపీ మైండ్ గేమ్ మొదలుపెట్టింది. ఏపీలో ఆర్థిక ఇబ్బందుల్ని శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతో పోలుస్తూ టీడీపీ చేస్తున్న ఆరోపణల్ని తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుబట్టారు. ఓ రాష్ట్రాన్ని ఎక్కడైనా దేశంతో పోలుస్తారా అంటూ స్పందించారు. ఏపీలో ప్రజలకు సంక్షేమం అందించడానికి ప్రభుత్వం అప్పులు చేస్తుంటే శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి కారణమైన పరిస్థితులతో పోలుస్తున్నారంటూ టీడీపీపై సజ్జల మండిపడ్డారు. పొరుగు దేశమైన శ్రీలంకతో ఏపీని ఎలా పోలుస్తారంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి లేవనెత్తిన అభ్యంతరాల్ని కూడా టీడీపీ వాడుకోవడం మొదలుపెట్టేసింది. దీనికి కౌంటర్గా 3 రాజధానుల్ని ఆ పార్టీ తెరపైకి తెస్తోంది. ఏపీలో 3 రాజధానుల ఏర్పాటు సమయంలో వాటిని దక్షిణాఫ్రికాతో వైసీపీ సర్కార్ పోల్చింది. ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తూ టీడీపీ నేతలు అప్పుడు మీరు దేశమైన దక్షిణాఫ్రికాతో ఏపీని పోల్చి 3 రాజధానులు తీసుకురాలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు వైసీపీ వద్ద సమాధానం లేకుండా పోతోంది. శ్రీలంకతో ఏపీని పోలుస్తూ టీడీపీ నేతలు మొదలుపెట్టిన ప్రచారంపై వైసీపీ పెద్దలు మొదట్లో సైలెంట్గానే ఉన్నారు. అయితే పదే పదే ఇదే ప్రచారం చేయడంతో వైసీపీ స్పందించక తప్పలేదు. రాష్ట్రాన్ని దేశంతో పోలుస్తారా అంటూ ప్రశ్నించడం ద్వారా టీడీపీ ట్రాప్లో పడినట్లు కనిపిస్తున్నారు. శ్రీలంక సంక్షోభంపై చర్చ జరిగితే అప్పులు ఇతర నిర్ణయాలు చర్చకు వస్తాయి. అప్పుడు సహజంగానే వైసీపీ సర్కార్ ఇరుకున పడడం ఖాయం. ఆ క్రమంలో ఓవైపు శ్రీలంకతో ఏపీ పోలికపై చర్చకు అవకాశం కల్పించడమే కాదు, అటు 3 రాజధానుల్ని దక్షిణాఫ్రికాతో పోల్చలేదా అంటూ సెటైర్లు వేసేందుకు కూడా అవకాశం ఇచ్చింది. మొత్తం మీద వైసీపీ ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్లో పడినట్లే కనిపిస్తోంది. టీ కాంగ్రెస్లో ఆ కీలక నేత ఎవరికీ అర్థం కారు. బీజేపీలో చేరబోతున్నట్లు సంకేతాలు ఇస్తారు. అంతలోనే కాంగ్రెస్ని వీడేది లేదు అంటారు. అలాగని కాంగ్రెస్కి విధేయంగా ఉంటారంటే అది లేదు. సొంత పార్టీపైనే విమర్శలు చేస్తుంటారు. టీఆర్ఎస్ని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్కు లేదని స్టేట్మెంట్లు ఇస్తారు. మధ్యలో ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలు కలుస్తారు. ఉప ఎన్నికలకు సై అంటారు. ఇంతకు అంత కన్ఫ్యూజన్లో ఉన్న ఆ కీలక నేత ఎవరు? అసలు ఆయన పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి? తెలంగాణ కాంగ్రెస్కు ఉమ్మడి నల్గొండ జిల్లా కంచుకోట. నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్దే హవా. అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కాంగ్రెస్లో కీలక స్టార్ క్యాంపెయినర్గా కొనసాగుతున్నారు. తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పీసీసీ చీఫ్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పటి నుండే పార్టీ పట్ల రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుండి ఏనాడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నది లేదు. అప్పట్లో తిరుమల వెళ్లిన ఆయన తిరుపతి వెంకన్న సాక్షిగా టీఆర్ఎస్ను ఎదుర్కొనగలిగేది బీజేపీ మాత్రమేనని, తాను బీజేపీలో చేరతానని ప్రకటించారు. ఆయన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ వస్తుందని ఆశించారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రకటన రాగానే రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా తనతో చర్చిస్తారని బహిరంగంగానే ప్రకటన చేశారు. అయినా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు, బీజేపీలో చేరలేదు. అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్టార్ క్యాంపెయినర్గా బాధ్యతలు వచ్చిన తర్వాత మళ్లీ రాజగోపాల్ రెడ్డి పార్టీలో చురుగ్గా మారబోతున్నారు అనే వార్తలు వినిపించాయి. గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎల్పీ పక్షాన ఆయన గట్టిగానే పోరాడారు. తన అన్న ఎక్కడ ఉంటే తాను అక్కడే ఉంటానని తన నియోజకవర్గ ప్రజలతో రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న రాజగోపాల్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో కానీ సమావేశాల్లో కానీ రాహుల్కు సంబంధించిన ఈడీ విచారణ నిరసనలో కానీ ఎక్కడా పాల్గొనలేదు.
ఇంతకీ రాజగోపాల్ రెడ్డికి కన్ఫ్యూజన్ ఎందుకు? కాంగ్రెస్లో కొనసాగలేరు, బీజేపీలో చేరలేరు. అయితే తాజా రాజకీయాల దృష్ట్యా ఇప్పటిదాకా గోడ మీద పిల్లిలా ఎదురు చూస్తున్న రాజగోపాల్ రెడ్డి ఏ పార్టీకి హైప్ వస్తుందో దానిని బట్టి చేరికపై నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారట. ఆ క్రమంలో రాజగోపాల్ రెడ్డి మనసు మార్చుకున్నారట. మళ్లీ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారట. తన వ్యాపార మిత్రుడు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ద్వారా హోంమంత్రి అమిత్ షాని కలిసినట్లు సమాచారం. త్వరలోని బీజేపీ తీర్థం పుచ్చుకొని ఉప ఎన్నికలకు సైతం పోవడానికి సిద్ధమయ్యారట. ఉప ఎన్నికల్లో తాము గెలిపించుకుంటామని అమిత్ షా రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చారట. కానీ తాను ముందు నుండి చెబుతున్నట్టు తన మాటకు కట్టుబడి ఉన్నానంటూనే టీఆర్ఎస్ని ఓడించే పార్టీ నుండే పోటీ చేస్తానని మరోసారి గందరగోళంగా మాట్లాడుతున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ కి పెద్ద బలం. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరితే కాంగ్రెస్ పార్టీకే కాకుండా అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ భవిష్యత్తుకి కూడా నష్టం జరుగుతుందని కాంగ్రెస్ నేతల వాదన. గతంలో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక సమయంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే వెంకటరెడ్డికి పదవి రాకుండా చేశాయని మరో వాదన. తాజాగా కోమటిరెడ్డి స్టార్ క్యాంపెయినర్గా కొనసాగుతున్న సమయంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరితే మరోసారి వెంకటరెడ్డికి ఇబ్బందులు తప్పేలా లేవని నల్గొండ జిల్లా నేతలు గుసగుసలాడుతున్నారు. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ని ఎదుర్కోవడానికి బీజేపీ వేసిన ఎత్తుగడలో పావవుతారా? కాంగ్రెస్లోనే ఉంటూ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అండగా నిలబడతారా అన్నది వేచి చూడాల్సిందే. ఇది వాటి తెరచాటు రాజకీయం. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.